ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. నాన్న నేను మారిపోతానని నాకు మాట ఇచ్చాడు. ఇక నేను వెళ్ళొస్తాను. భైరవి, నువ్వు లేక ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? అమ్మని జైలుకి పంపించారు. నాన్నకిచ్చిన మాట కోసం నువ్వు రావడం లేదు కదా. కానీ ఇక్కడ ఎంత సమస్య ఉందో తెలుసా? దయచేసి ఒక్కసారి రా భైరవి. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఇప్పుడు నువ్వు వస్తావా రావా? చూడు, నేను 5 అంకెలు లెక్క పెడతాను. అంతలోపు నువ్వు రాలేదు అంటే నేను నా చెయ్యి కోసుకొని చనిపోతాను. 1 2 3 4 భవానీ, ఎందుకు ఏడుస్తున్నావు భవానీ? నువ్వు వెళ్ళిన తరువాత ఏమేమయ్యిందో తెలుసా? ఏమైంది? మేఘన అంటేనే చంపేశారు. అది అమ్మ చేసిందని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాతయ్య నందిని నన్ను ఈ రూమ్లో బంధించాడు. ఎంత భయమేసిందో తెలుసా? నువ్వు మళ్ళీ రానే రావు అనుకున్నాను. అమ్మని ఎవరు కాపాడతారు అని తెలియక చాలా భయం వేసింది. నేను మారిపోతానని, అమ్మని బాగా చూసుకుంటానని నాన్న నాకు మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. అందుకే నా ఆత్మకి శాంతి దొరకలేదు. నేను మళ్ళీ వచ్చేసాను. పాపం అమ్మ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. బాలరాజు తాతయ్య, నందిని ఆంటీ ఇద్దరు మంచివారు కాదు. నన్ను, సుజాతాని, శాంతమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నారు.